మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కన్యా రాశి ఉత్తర టోపాపి 2 3 4 పదాలు, హస్త పూషణాఠ 1 2 3 4 పదాలు, చిత్త పేపో 1 2 పదాలు. ఈ రాశి వాళ్లకు 1 మే 24 వరకు మేషరాశిలో అష్టమ స్థానంలో గురువు సంచరిస్తున్నాడు కాబట్టి కాస్త వీళ్ళు అగ్నికి దొంగలకు భయపడాలి. అంటే వీళ్ళకు శరీర సౌందర్యం తగ్గుతుందేమో, కొంచెం కోపం తగ్గించుకోవాలి. కఠినమైనటువంటి మాటలు మాట్లాడడం చేత వీళ్ళకు ఆటంకాలు శత్రుబాధలు ఉంటాయి. అన్ని రంగాల వాళ్లకు చేసేటువంటి ప్రయత్నాలు స్వల్పంగా ఫలిస్తాయి, కానీ వృత్తి వ్యాపారాల్లో మధ్యమంగా ఉంటుంది. నిరుద్యోగులకు శ్రమకు తగినటువంటి ఫలితం ఉంటుంది. కుటుంబీకులకు గృహంలో అనుకూలతలు ఉంటాయి. విద్యార్థులు చాలా కృషి చేయాలి. తదుపరి మే 1 నుంచి వృషభ రాశిలో గురువు నవమ స్థానంలో సంచారం చేస్తారు కాబట్టి స్వల్ప ప్రయత్నం చేత లాభాలు కలుగుతాయి, కార్యాలు సిద్ధిస్తాయి. ఆరోగ్యం, రాజదర్శనం, సన్మానాలు ఇవన్నీ కూడా చక్కగా జరుగుతాయి. బంధుమిత్ర సుఖ ధనలాభాలు, కార్యానుకూలతలు కలుగుతాయి. విరోధాలు తగ్గుతాయి. ఆరోగ్య సమస్యలు మెరుగవుతాయి. చేతి వృత్తి పని వాళ్లకు శుభం కలుగుతుంది. కవులకు, పండితులకు సన్మానాలు జరుగుతాయి. కళాకారులకు ప్రజామనన, ప్రభుత్వ పురస్కారాలు లభిస్తాయి. సకాలంలో ధనప్రాప్తి కలుగుతుంది. విద్యార్థులకు ఉత్తమ ఫలితాలు, తీర్థయాత్రలు, దేశ విదేశ ప్రయాణాలందు కుటుంబీకులకు ఖర్చులకు తగిన రాబడి ఉంటుంది. వివాహ ప్రయత్నాలు నెరవేరుతాయి. మీ పనులకు ఇతరుల సహకారం లభిస్తుంది. ఉద్యోగస్తులకు అధికారుల మన్నన కలిగి ప్రమోషన్లు దొరుకుతాయి. మీ పనులను సకాలంలో పూర్తి చేస్తారు. మీకు ఇది అనువైనటువంటి కాలం ఇది. ఇకపోతే శని కుంభరాశిలో 6వ స్థానంలో ఉగాది నుంచి సంవత్సరం అంతా సంచారం చేస్తాడు. శని శుభాన్ని కలుగజేస్తాడు. బంధు సన్మానాలు, స్త్రీ సుఖము, ధనధాన్య వృద్ధి, గృహ నిర్మాణం చేస్తారు. భూలాభాలు కలుగుతాయి. ధనలాభం, హృదయ సౌఖ్యం, ఆరోగ్యం నిలకడగా ఉంటాయి. ఆలోచన కార్యరూపం దాలుస్తుంది. ఆరోగ్య రక్షణ, వాహనం లాభం, వ్యవసాయదారులకు మొదటి పంటలు అనుకూలిస్తాయి. అనుభవజ్ఞుల మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. బంధువులకు సంతోషం కలిగించుట, ఈ సమస్యల నుంచి బయటపడతారు మీరు. పోతే ఉగాది నుంచి మీనరాశిలో రాహు, కన్యారాశిలో కేతువు సంచారం. 7వ స్థానంలో రాహు శత్రువృద్ధి, కలహం, రాకపోకల వల్ల ధనం వ్యయం. 1వ స్థానంలో కేతు భార్యాపుత్రులతో విరోధం, ప్రయాణాలు ఇవన్నీ జరుగుతుంటాయి. రాహుకేతువుల శాంతాలు జరిపిస్తే శుభం కలుగుతుంది. ఏం చేయాలి అంటే శివాలయ దర్శనం చేయాలి, అశ్వత్థ ప్రదక్షిణ చేయాలి, నువ్వులు ఉలువలు దానం చేయాలి, సహస్రలింగార్చన, రుద్రాభిషేకాలు చేయించాలి. శని రాహు బాధలు తగ్గుతాయి. తల్లిదండ్రుల సేవ చేయాలి. విష్ణు సహస్రనామాలు, శివ సహస్రనామాలు పారాయణం చేస్తే కొంత శాంతి కలుగుతుంది.